అందరికీ నమస్కారం. డోన్ వైసీపీ నుంచి ఒక కొత్త మాస్ లీడర్ వస్తున్నారని కూడా, యంగ్ బాస్ వస్తున్నాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అసెంబ్లీలో పిట్టకథలు, కొన్ని చమత్కారాలతో తన మార్కు ప్రదర్శించినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డి గారు కూడా మనకి డోన్ కాన్స్టిట్యున్సీలో కూడా రాబోయే రోజుల్లో వైసీపీ ఇన్ఛార్జిగా ఆయనకు బాధ్యతలు అప్పగించేలాగా కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా సిఫార్సులు తీసుకెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచే మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీలో కనుక 2014, 2019 ఎన్నికల్లో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన 2019లో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి మీద పిట్టకథలు, అనేక చిలోక్తులు విసిరి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో యాక్టివ్ పాలిటిక్స్లోకి రావటంలా. కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు, పార్టీ ఆదేశించినటువంటి చిన్న కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే భారీగా ఆశలు పెట్టుకొని ముందుకు పోయే ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ లీడర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు అయితే చూస్తూ ఉన్నాం. అధిష్టానం వద్దకు కూడా అనేక సిఫార్సులు పంపిన నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిపించుకొని ఆయనతో కూడా మాట్లాడి, అదేవిధంగా ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్లో బుగ్గనకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన చేసినటువంటి విమర్శలు కూడా అప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భాలు అయితే చూసాం. సో ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆయన డియాక్టివ్ అవుతూ ఉన్నాడు. మరి ఆ ఫ్యామిలీ నుంచే అర్జున్ రెడ్డిని కనుక అక్కడ తీసుకొచ్చి పెట్టినట్టయితే కొంత వైసీపీ మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి కూడా, యువకుడైనటువంటి అర్జున్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో కనుక మమేకమై ముందుకు పోతే అక్కడ అద్భుతాలు చేయొచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి అధిష్టానం కూడా ఆయనతోటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో కూడా మాట్లాడినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. డోన్ వైసీపీకి కంచుకోట. అక్కడ ఆపోజిట్ గా కూడా మనకి కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. వీరిద్దరిని కూడా బుగ్గన అర్జున్ రెడ్డి గారు కూడా వారితోటి కూడా ముందుకు పోవాలి, వారితో ఢీకుంటూ ముందుకు పోవాలి. వారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన స్పీడప్ చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు అయితే అక్కడ చూస్తూ ఉన్నాం. మరి అలాంటి సీనియర్లకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు పోవటంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెర వెనక వాళ్ళ కుమారుడికి సలహాలు, సూచనలు కనుక అందిస్తే రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీకి మళ్ళీ పూర్వవైపు వస్తుంది, వైసీపీ మళ్ళీ యాక్టివ్ అవుతుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారసుడు వచ్చినట్లే దాదాపుగా ఉగాది నుంచి కూడా కాన్స్టిట్యున్సీలో ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసేలాగా కూడా కార్యకర్తలు కూడా కార్యక్రమాలు రూపొందించుకున్నట్లుగా కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.